వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్కి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎంపీలకి సిగ్గుందని అడుగుతున్నాం. ఎందుకంటే విశాఖ ప్రజల ఓటుతో గెలిచినటువంటి భరత్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనుల కోసం మాట్లాడకుండా అనకాపల్లి జిల్లా ఆర్సిలర్మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించమని చెప్పని ఆయనతో పాటు ఉత్తరాంధ్ర ఎంపీలు రాష్ట్ర టీడీపీ ఎంపీలు కలిపి కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ఇంతకన్నా నీచమైన పని, ఇంతకన్నా అవమానకర పని ఇంకేముందని ప్రశ్నిస్తున్నాం మేము. ఎందుకంటే నిజంగా వీళ్ళకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్నా ఆర్సిలర్మిట్టల్ ముఖ్యం అనుకుంటే ముందు మీరు ఈ పదవి రాజీనామా చేయండి. రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయండి, గెలవండి. అప్పుడు మీరు బిడ్డలకి స్వాగతం పలకండి, ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా విశాఖ ప్రజల ఓటుతో గెలిచి స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్పని, దీన్ని కాపాడుతామని చెప్పని, సొంత గనులు సాధిస్తామని చెప్పని, దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పని ఎన్నికల్లో హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఈరోజు ప్రజలకు మోసం చేసే పని చేయడం, ప్రజలకు ద్రోహం చేసే పని చేయడం అని చెప్పినది దుర్మార్గమైన విషయం. సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధన కోసం 67 మంది కమ్యూనిస్టు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర స్వతంత్ర ఎంపీలు స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పారు. వాళ్ళు పదవులు త్యాగం చేశారు, వాళ్ళు రాజీనామా చేశారు. అది స్టీల్ ప్లాంట్ చరిత్ర. అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు మీరు దాన్ని నాశనం చేయడం కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఒడిగట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకుండా దేశంలో అన్ని ప్రభుత్వ పరిశ్రమలకి ప్రైవేట్ పరిశ్రమ స్టీల్ గనులు కేటాయించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే గనులు కేటాయించలేదు. దీనివల్ల ప్రతి టన్ను స్టీల్ ఉత్పత్తికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ 4,000 నుంచి 6,000 రూపాయలు అదనపు భారం పడుతూ ఉంది, నష్టాలు బారి పడుతూ ఉంది. నష్టాలు కారణం ఇది. కాబట్టి ఈ నష్టాలు కారణమైనటువంటి సొంత గనుల కోసం పోట్లాడుతున్న హామీ ఇచ్చి నువ్వు ముందుకెళ్లకుండా పట్టుకుని స్టీల్ ప్లాంట్ కోసం చదవగడుతావు నువ్వు అంటే ప్రైవేట్ వాళ్ళని ముఖ్యమా? కాబట్టి ఇది దుర్మార్గ విషయం, ప్రజలు మోసం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎప్పటికైనా సరే మీరు ప్రజల ఓట్లకి విలువిచ్చి, ప్రజల మాటకి విలువిచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు సాధించడం కోసం విశాఖ ఎంపీ భరత్ పూనుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పూనుకోవాలి. విశాఖపట్నం ఎంపీతో పాటు ఆంధ్ర ఎంపీలు, టీడీపీ ఎంపీ పూనుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజలు మీకు సరైన గురపాటు చెప్పదని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.